ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు ఘనమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్య ధ్యానాంశం ఏక మనస్సు. ఏక మనస్సు ద్వారా జరిగేటువంటి అద్భుతాలు ఏమిటి? ఏక మనస్సు ద్వారా మనము పొందుకునేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి? న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవు ఘనుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు. నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏక మనస్సు అనే ఈ వాక్య ధ్యానాంశము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ రాయబడినటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఇశ్రాయేలీయులందరట మిస్పాలో ఉన్నటువంటి దేవుని సన్నిధికి ఏక మనస్సుతో వెళ్ళారట. ఏక మనస్సుతో కూడుకున్నట్లుగా, దేవుని సన్నిధిలో కూడుకున్నట్లుగా అక్కడ రాయబడి ఉన్నది. ఈరోజు 2 రకాలైనటువంటి మనస్తత్వాల గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఒకటి ఏక మనస్సు, రెండవది ద్విమనస్తత్వం, ద్విమనస్సు. ముఖ్యంగా ద్విమనస్సు అంటే ఏమిటి? ద్విమనస్తత్వం కలిగినటువంటి వారు కోల్పోయేటువంటి ఆశీర్వాదాలు ఏమిటో మనము మొదట పరిశీలన చేస్తే, ద్విమనస్సు అనేది 2 ఆలోచనలు కలిగినటువంటి స్థితి, 2 తలంపులు కలిగినటువంటి స్థితి, అలాగే 2 పడవల మీద కాళ్ళు పెట్టుట అంటారు కదా, అటువంటి పరిస్థితి. అలాగే సగం లోకము సగం భక్తి అనేటువంటి ఆ స్థితిని కలిగి ఉండేటువంటి వ్యక్తులు ద్విమనస్తత్వాన్ని కలిగి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఆ ద్విమనస్తత్వం అనేది సాతానుడు కలుగ చేసేటిది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు రాయబడి ఉన్నది. అక్కడ దేవుడు అంటున్నారు, మీకేదైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగండి, నేను ఎవరిని గద్దించను. అడిగినందుకు నేను మీకు మీరు ఊహించిన దానికంటే ధారాళంగా ఇస్తాను. అయితే దేనిని సందేహించకుండా నన్ను అడగండి. సందేహించేవాడు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. అటువంటి సందేహాలతో నా యొద్దకు వస్తే నా నుండి ఏమి పొందుకోలేరు అంటూ, అటువంటి వాడు ద్విమనస్కుడై అస్థిరుడవుతారు, అస్థిరుడిగా ఉంటారు అని దేవుడు అక్కడ మాట్లాడతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ద్విమనస్తత్వం కలిగినటువంటి వారు స్థిరత్వం లేనటువంటి వారు, దేనిలో నిలకడగా ఉండలేనటువంటి వారు అని అక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. అంటే ద్విమనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు? అపవిత్రతతో నిండినటువంటి వ్యక్తులు. ద్విమనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల యొక్క హృదయాలు ఎలా ఉంటాయి? అపరిశుద్ధంగా, అపవిత్రంగా, పాపముతో నిండి ఉంటాయని అర్థం. అందుకని దేవుడు అంటున్నారు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. అలాగే ఇంకా 1 తిమోతి 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, పరిచారకులలో ద్విమనస్తత్వం ఉండకూడదు అని అక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్న ఉత్తరములు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ద్విమనస్సు కలిగినటువంటి వ్యక్తులన్నా, ఆ మనస్తత్వం అన్నా దేవునికి అసహ్యమైనది. కోపాన్ని తెప్పిస్తుంది, ఉగ్రతను కురిపించేలా చేస్తుంది. ఎందుకంటే ద్విమనస్తత్వం సాతానుడు కలిగి చేసేది కదా. సాతానుడు కలిగి చేసేది ఏదైనా దేవునికి అసహ్యమైనదే. ద్విమనస్తత్వం గొప్ప పాపంలోనికి పడద్రోస్తుంది. ద్విమనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల్లో ఈ లక్షణాలు ఉంటాయి అని వాక్యాధారంగా మనం చూద్దాం. ద్విమనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు
ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారట. మరి ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో ఒకసారి మనకే మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. ద్విమనస్సు కలిగినటువంటి వ్యక్తులలో సందేహాలు, సందిగ్ధాలు, సంశయాలు ఉంటూ ఉంటాయి. ద్విమనస్సు కలిగినటువంటి వ్యక్తులు వాగ్దానాలను నమ్మరు, దేవుని మాటకు లోబడరు, దేవుని మాటను విశ్వసించరు, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు సగం వాక్యము సగము లోకం అంటారు కాబట్టి. కొన్నిసార్లు తమ సొంత ఇష్టానుసారమైన మార్గంలో వెళ్తారు, కొన్నిసార్లు దేవుని చిత్తం అని అంటూ ఉంటారు. స్థిరత్వం లేదు దేనిలో కూడా. అలాగే ఈ ద్విమనస్సు కలిగినటువంటి వ్యక్తులలో ఏది తేల్చుకోలేరు, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది రైట్ వే ఏది రాంగ్ వే తెలుసుకోలేని సందిగ్ధావేశంలో ఉండిపోతారు. ఎందుకు? ఎప్పుడు సందేహాలు ఉంటాయి కాబట్టి. ఏది నిజమో గ్రహించలేరు వాళ్ళు. దేవుని చిత్తాన్ని గ్రహించలేరు, దేవుని స్వరాన్ని గ్రహించలేరు, గుర్తించలేరు. దేవుని యొద్ద నుండి కూడా ఏమి పొందుకోలేరు అని కూడా రాయబడి ఉన్నది. మీరు నా యొద్ద నుండి పొందుకోవాలి అని అంటే మీరు ద్విమనస్తత్వం ఉండకూడదని దేవుడి రోజు మాట్లాడుచున్నారు. మీరు దేనినైతే అడుగుచున్నారో దానిని మీరు ఏ సందేహంతో అడగకపోతేనే మీరు దానిని నా యొద్ద నుండి పొందుకుంటారు అని దేవుడి రోజులు మాట్లాడుచున్నారు. అంతేకాదు, విశ్వాసంలో స్థిరంగా ఉండలేరు, భక్తిలో స్థిరంగా ఉండలేరు. ద్విమనస్సు కలిగిన వారు ఎంతగానో నష్టపోతారు. ఈ లోకపరంగా నష్టపోతారు, ఆధ్యాత్మికమైన మేళ్లను కూడా పొందుకోలేరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ద్విమనస్సు కలిగినటువంటి వారిలో ఆత్మ చల్లారిపోతుంది. ద్విమనస్తత్వం అనేది ఆత్మను చల్లార్చేస్తుంది, ఆత్మను ఆర్పివేస్తుంది. ద్విమనస్తత్వం కలిగిన వారు దేవుని యొద్ద నుండి దేనిని పొందుకోలేరు, ఆశపడిన ప్రయోజనం ఉండదు. అలాగే ఈ ద్విమనస్తత్వము కలిగిన వ్యక్తులు వాగ్దానాలు కూడా స్వతంత్రించుకోలేరు. అందుకే ఏలియా ప్రవక్త కర్మేలు కొండ మీదకి ఆ బయలు ప్రవక్తలను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడికి కూడి ఉన్నటువంటి ఇజ్రాయేలీలతో దేవుని ప్రజలతో ఏమంటారు? ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య సతమతమవుతూ ఉంటారు? నమ్మితే బయలు ప్రవక్తలన్నా నమ్మండి, లేదా నిజదేవుడైన యెహోవానన్నా నమ్మండి. సగము బయలు ప్రవక్తలు అబద్ధ ప్రవక్తల మాటలు నమ్ముతున్నారు, సగము యెహోవా బిడ్డలమని చెప్పుకుంటున్నారు. మీరు ఉంటే ఆ మార్గంలోనన్నా ఉండండి, లేదా ఈ మార్గం వైపు కన్నా రండి. అంతేగాని రెండు తలంపుల మధ్య మాత్రం మీరు ఉండొద్దు అంటూ రోషం కలిగిన ఏలియా ప్రవక్త ఇజ్రాయేలుతో పలికినట్లుగా మనం చూస్తాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాటలు వింటున్న మనము కూడా దేవుని బిడలమే అంటున్నాం, సేవ చేస్తున్నాం, అలాగే ప్రార్థన చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, వాక్యాన్ని వింటున్నాము, చదువుతున్నాం. అయితే ఏ మనస్సుతో వింటున్నాం, ఏ మనస్సుతో చేస్తున్నాం, ఏ మనస్సుతో దేవుని వెతుకుతున్నాం? దేవుని వెతుకుతున్నామే కానీ మనం ఆశించిన మనం పొందుకోలేకపోవడానికి గల కారణం మనలో ఉన్న ద్విమనస్తత్వమేనని ఈ రోజున దేవుడు మాట్లాడుచున్నారు. ద్విమనస్తత్వము మనల్ని దేవుని యొద్ద నుండి ఏది పొందుకోకుండా చేస్తుంది, దేవునిలో స్థిరులుగా ఉండకుండా చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, దేవుని చిత్తాన్ని గ్రహించకుండా చేస్తుంది. బైబిల్లో కొంతమంది వ్యక్తులను చూస్తే, ఒకసారి మోషే కనాను యొక్క పరిస్థితుల గురించి తెలుసుకొని రండి, అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయో, అక్కడ జీవించుచున్న మనుషులు ఎలాగున్నారో, అక్కడ ఏ ఫలాలను పండించే చెట్లు ఉన్నాయో, వారి గృహాలు ఎలా ఉన్నాయో, అక్కడ వాతావరణం ఎలా ఉన్నదో, దేవుడు మనల్ని అక్కడ తీసుకెళ్తానంటున్నారు. దేవుడేమో ఇది పాలు తేనెలు ప్రవహించు దేశమని చెప్తున్నారు. అయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ స్థలాన్ని దర్శించుకొని అక్కడున్నటువంటి కొన్నిటిని తీసుకొని వచ్చి నాకు చూపించండి అని 12 గోత్రాలలో ఉన్నటువంటి 12 పెద్దలను ఆ ప్రదేశానికి పంపించారు. అందరూ వెళ్ళారు. తిరిగి వచ్చి
12 గోత్రాల పెద్దలు అంటున్నారు, ఆ కనానులో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నమ్మకుండా, దేవుడు చెప్పినటువంటి మాటలని విశ్వాసం ఉంచకుండా, దేవుడు చెప్పినటువంటి ఆ శ్రేష్టమైన వాటిని గుర్తించకుండా, గ్రహించకుండా, వారు బాహ్య కనులతో చూసినటువంటి స్థితిని వారు మోషేతోనూ ఇతర సమాజంతోనూ చెప్తున్నారు. వారు కలవరపడుతున్నారు, వాళ్ళు సందేహిస్తున్నారు, వాళ్ళు అవిశ్వాసులుగా ఉంటున్నారు, ఇతరులను కూడా అవిశ్వాసంలోనికి నెట్టివేస్తున్నారు. 10 మంది పెద్దలు ఏమంటున్నారు? అక్కడున్నటువంటి అనాకీలు, దేహదారుఢ్యం కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళ ముందు మేము మిడతలుగా ఉన్నాము, వాళ్ళు చూస్తే కూడా మమ్మల్ని మిడతలుగా చూస్తున్నారు. అక్కడ అన్నీ బాగున్నాయి, కానీ మనం అక్కడికి వెళ్ళటం మాత్రం అసంభవం, అది జరిగే పని కాదు, అది అసాధ్యం, వాళ్ళతో మనం పోరాడి గెలవలేము, ఖచ్చితంగా చనిపోతాము అంటూ వాళ్ళు ద్విమనస్తత్వాన్ని కలిగి ఉంటూ, వాళ్ళు అవిశ్వాసులుగా ఉంటూ, వాళ్ళు అవిధేయులుగా ఉంటూ, ఇతరులను కూడా అవిశ్వాసంలో నెట్టివేస్తున్నారు, ఇతరులను కూడా పాపం చేసే స్థాయికి తీసుకెళ్తున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేసే స్థాయికి తీసుకెళ్తున్నారు. ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు దేవుడు చెప్పారు, నేను తీసుకువెళ్ళిపోతున్న కనాను సమృద్ధి కలిగినటువంటి ప్రాంతము, అక్కడ మీకు స్వతంత్రత ఉంటుంది, శత్రువులను మీ యొద్ద నుండి పారద్రోలి మీకు ఆ ప్రాంతాన్ని ఇస్తానని సృష్టికర్తే వాగ్దానం చేశారు, నిబంధన చేశారు. కానీ వీళ్ళు ప్రారంభంలో మంచిగానే బయలుదేరారేమో, కానీ ప్రతిసారి దేవుని మీద సందేహిస్తూ, సనుక్కుంటూ, సంశయిస్తూ, 2 తలంపుల మధ్య, 2 ఆలోచనల మధ్య, 2 మార్గాల గుండా ప్రయాణం చేస్తున్నారు. దేవుడు నడిపిస్తుంది ఒకే రాజమార్గం. వీళ్ళ ఆలోచనలు మాత్రం 2 ఆలోచనలు, 2 తలంపులు. ఐగుప్తే బాగుందంటారు కొంతకాలం, దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు ఈ మార్గం బాగుంది అంటారు, కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు గొప్పవాడు అంటారు, కార్యాలు కొంచెం ఆలస్యమైనప్పుడు ద్విమనస్కులు లాగా వాళ్ళ సొంత ఆలోచనలు ఆలోచిస్తారు, అవిశ్వాసుల్లా మారిపోతారు, సందేహాలతో సతమతమైపోతూ ఉంటారు. సగం లోకము, సగం భక్తి, 2 తలంపులు. ఐగుప్తులో వదిలేసి వచ్చిన అన్ని కావాలంటారు, మరలా కనాను కావాలంటారు. ఇటువంటి స్థితి. అయితే ఈ 10 మంది పెద్దలు ఇశ్రాయేలుతో ఆ విధంగా చెప్తూ ఉంటే, వాళ్ళతో పాటు వెళ్ళినటువంటి యెహోషువ, కాలేబులు మాత్రం వారు దివ్య దృష్టితో, మనోనేత్రాలతో వాళ్ళు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని విశ్వసిస్తూ, దేవునికి విధేయత చూపుతూ, దేవుడు చెప్పిన మాటలను, ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలను మనోనేత్రాల ద్వారా దృష్టిస్తూ, కనాను ఐగుప్తుల నుంచి బయలుదేరినప్పుడు ఏ మనస్సుతోనైతే బయలుదేరారో, వాళ్ళ ముందు ప్రతికూలమైన పరిస్థితులు కనిపించినా కనాను చేరుకునేంత వరకు కేవలము యెహోషువ, కాలేబులు మాత్రమే ఏక మనస్సుతో ప్రయాణం చేశారు. విశ్వాసంలో స్థిరులుగా ఉన్నారు, భక్తిలో స్థిరులుగా ఉన్నారు, ఏక మనస్సుతో దేవుని వెంబడించారు, దేవుని మార్గాన్ని నడిచారు. ద్విమనస్తత్వం కలిగినటువంటి ఇశ్రాయేలులందరినీ దేవుడు అరణ్యంలోనే సంహరించేశాడు. ఏక మనస్సు కలిగి దేవుని మార్గాన్ని నడిచిన ఇద్దరైనప్పటికీ ఆ ఇద్దరినే కనానులో చేర్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనస్సుతో మనం ఏది ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది. ద్విమనస్తత్వంతో దేనిని సాధించలేం. అలాగే గెహాజీ ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నాడు, సగము భక్తి, సగము లోకము, లోకాశలు. ఏమైనా తన జీవితం ఫలించిందా? సంసోను దేవుని చేత అభిషేకించబడ్డాడు, ఫిలిస్తీన్లతో శత్రువుతో యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు, మరలా తన సొంత మార్గాన్ని మాత్రం విడిచిపెట్టాల. వ్యభిచారము తలంపులు, తన సొంత ఇష్టానుసారమైన ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు,
అన్యులతో సహవాసం, అన్య స్త్రీలతో సహవాసం, సగం భక్తి సగం పాపం. ఏమండి, సంసోను ఏమన్నా బాగుపడ్డాడా? నష్టపోయాడు కదా. ద్విమనస్తత్వము మనల్ని నష్టాలలోనికి నడిపిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నష్టాల్లో కూరుకొనిపోయేలా చేస్తుంది. అలాగే ఈ రోజున ఏక మనస్సు అంటే ఏమిటి? ఏక మనస్సు ద్వారా మనము దేవుని యొద్దను పొందుకునేటువంటివి ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 18:19-20 దేవుడు మాట్లాడుతున్నారు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారు, దేనినైతే అడుగుతారో ఏకీభవించి దానిని నా తండ్రి యొద్దను మీరు పొందుకుంటారు అని మాట్లాడుచున్నారు. మనము ఇండివిజువల్గా ఏక మనస్సుతో దేవుని వెతికినా, సమాజంగా కూడుకున్నప్పుడు కూడా మనం ఏక మనస్సుతో దేవుని వెతికే వారం ఉండాలి. మన వ్యక్తిగతంగాను సమాజంగాను ఏక మనస్సుతోనే దేవుని వెతికే వరము ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏక మనస్సు అనేది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసేది. ఎందుకు అనంటే, ఏక మనస్సు గలవాడు యేసయ్య అని వాక్యంలో స్పష్టంగా క్రొత్త నిబంధనలో రాయబడినది. యేసయ్య ఏక మనస్సు గలవాడు అని రాయబడినది. యేసయ్య ఏక మనస్సు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని చిత్తాన్ని పరిపూర్ణం చేయగలిగాడు. సంసోను, గెహాజీ ద్విమనస్తత్వం కలిగి ఉన్నారు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు. ఏక మనస్సు అనేది ఆత్మని వెలిగిస్తుంది. ఏక మనస్సు అనేది దేవునితో సహవాసాన్ని పెంపొందింప చేస్తుంది. ఏక మనస్సు అనేది దేవునిని హత్తుకునేలా చేస్తుంది. ఏక మనస్సు అనేది దేవునితో మనకు అత్యంతమైన దగ్గర సంబంధాన్ని చేకూరుస్తుంది. అసలు ఏక మనస్సు అంటే ఏంటి? ఒకే మనస్సు, ఒకే హృదయం, ఒకే తాత్పర్యం, ఒకే భావన, ఒకే ఆలోచనలు, ఒకే మార్గం, ఒకే దృష్టి, ఒకే గురి. అదే క్రీస్తు మార్గం, వాక్యానుసారమైన ఆలోచనలు, దేవుని చిత్తం. దేవుని చిత్తం తెలియపరచబడాక మన చిత్తం పక్కన పెట్టేయాలి. అది సగం ఇది సగం చేయకూడదు. ఒకే తాత్పర్యం, దేవుని మహిమార్థమే మనం జీవించాలి. అదే భావనతో మనం ఈ లోకంలో జీవించాలి. ఒకే దృష్టి, పరలోకంలో చేర్చబడాలి, అనేక ఆత్మలను రక్షించాలి. ఒకే గురి, ఒకే గమ్యము, సియోనుకి, నూతన యెరూషలేములో మనందరం చేర్చబడాలి. దేవుని చిత్తం కూడా అదే, నీ పట్ల నా పట్ల. ఒకే ఆలోచన, ఒకే ఆలోచనతో మనము దేవుని యొద్దకు వెళ్ళే వారం ఉండాలి. ఒకే మార్గము, దేవుని చిత్తానుసారమైన మార్గంలోనే మనం నడిపించబడాలి. ఒకే హృదయం మనం కలిగి ఉండాలి. అయితే ఏక మనస్సు అనేది దేవుని పట్ల మనకు ఆసక్తిని పెంచుతుంది. ఏక మనస్సు ద్వారా మనం దేనినైనా సాధించవచ్చు, దేనినైనా దేవుని యొద్ద నుండి పొందుకోవచ్చు. దేని గురించి అయినా, ఏ విషయమైనా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన, వెతికినా నువ్వు ఏక మనస్సుతో చెయ్యి, ఖచ్చితంగా దాన్ని నువ్వు పొందుకుంటావు. నా ప్రియ స్నేహితురాల, ఏక మనస్సు కలిగి ఉన్న వారిలో ఉండే లక్షణాలు ఏమిటి అని అంటే, విశ్వాసంలో స్థిరంగా ఉంటారు, భక్తిలో స్థిరంగా ఉంటారు. అపోస్తల కార్యములు 4:32 రాయబడి ఉంటుంది. వాళ్ళందరూ విశ్వాసము గలవారై ఏక భావన, ఏక హృదయము కలవారై ఉండేది అని రాయబడి ఉంటుంది. ఏక మనసు కలిగి ఉన్న వారు విశ్వాసంలో స్థిరంగా ఉంటారు, భక్తిలో స్థిరంగా ఉంటారు, ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా కదిలించబడరు. అలాగే ఏక మనస్సు అనేది దేవుని మాటని విశ్వసించేలా చేస్తుంది, వాగ్దానాలను విశ్వసించేలా చేస్తుంది, వాగ్దానాలను స్వతంత్రించుకునేటట్టు చేస్తుంది. దేవుని స్వరాన్ని గుర్తించగలుగుతారు, దేవుని స్వరాన్ని గ్రహించగలుగుతారు, గుర్తించగలుగుతారు. లూకా సువార్త 18 ప్రారంభం నుండి కొన్ని వచనాలు చూస్తే, ఒక పేద విధవరాలు ఒకే భావనతో, ఒకే ఆలోచనతో
ఒకే న్యాయాధిపతి వద్దకు పలుమార్లు వెళ్ళిందట న్యాయం తీర్చమని. ఆ న్యాయాధిపతి మూర్ఖుడు, మనుషులకు భయపడడు, దేవునికి భయపడడు. తనకి ఇష్టమైతే తీర్పు తీరుస్తాడు, లేదంటే మౌనంగా ఉండే రకం. అయితే అతని గురించి ఆలోచించలేదు. కానీ ఈమె ఏ న్యాయమైతే కావాలనుకుంటుందో ఆ వ్యక్తి దగ్గరికి పలుమార్లు వెళ్తుందే తప్ప ఆయన ఏదో న్యాయం తీర్చట్లేదని వేరే లాయర్ని సంప్రదించలేదు, వేరే మార్గాన్ని వెతుక్కోలేదు, వేరే ప్రయత్నం చేయాల. న్యాయం దొరికేంత వరకు అదే న్యాయాధిపతి వద్దకు ఒకే భావనతో, ఒకే తాత్పర్యంతో, ఒకే ఆలోచనతో వెళ్ళింది. చివరికి న్యాయాధిపతికే విసుగొచ్చి ఆమెకు న్యాయం తీర్చాలని నిర్ణయానికి వచ్చాడట. మనం చేస్తున్నది ఏ పనైనా, నువ్వు బిజినెస్ చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, సేవా పరిచర్లు కొనసాగుతున్నావా, ఇంకా మరి ఏదైనా కావచ్చు, నువ్వు చేసే ప్రయత్నం, నువ్వు కొనసాగించిన పని ఏక మనసుతో, ఏక దృష్టితో, ఏక ఆలోచనతో, పాజిటివ్ మైండ్తో నువ్వు ముందు కొనసాగు. మధ్యలో దుష్టుడు ద్విమనస్తత్వాన్ని తీసుకొస్తాడు. మన మార్గాన్ని తప్పించాలని, అపజయాల వైపు మళ్లించాలని వాడు ప్రయత్నం చేస్తాడు. ఖచ్చితంగా మనకి ద్విమనస్తత్వాన్ని తీసుకొస్తాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు, స్తుతించేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు, చదివేటప్పుడు, వినేటప్పుడు, బోధించేటప్పుడు కూడా అపవాది మనకు రెండవ తలంపును, రెండవ ఆలోచనను, ద్విమనస్తత్వాన్ని కలుగ చేయటానికి నిరంతరం వాడు ప్రయాసపడుతుంటాడు. అయితే మన దృష్టి, మన గురి, మన గమ్యము ఒక్కటే. ఏ ఉద్దేశంతో నీ ప్రయాణాన్ని కొనసాగించావు, దేవుని చిత్తం నీ పట్ల ఏమైనదో అదే గురి కలిగి ముందుకు కొనసాగాలి. ఏక మనస్సుతో ముందుకు కొనసాగాలి. సాతాను తీసుకొస్తున్న ద్విమనస్తత్వాన్ని త్రోసివేయగలగాలి మనము దేవుని విడలారా. ద్విమనస్తత్వం కలిగిన వారు సమాధానంగా ఉండలేరు. సందేహాలు హృదయంలో ఉంటే సమాధానం ఉంటారా? అవిశ్వాసులు సమాధానం ఉంటారా? దేవుని చిత్తం తెలుసుకోలేని వారు, నిలబడలేని వారు సమాధానంగా ఉండగలుగుతారా? ఏక మనస్సు కలిగిన వారు మాత్రం సమాధానంగా ఉండగలుగుతారు. మనము ఏక మనస్సుతో ప్రార్థన చేసినా, ఏక మనస్సుతో స్తుతించినా, ఏక మనస్సుతో వాక్యాన్ని ధ్యానించినా, వాక్యం విన్నా, వాక్యం చదివినా, వాక్యాన్ని బోధించినా మనం ఖచ్చితంగా దేవుని వద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అద్భుతాలు మన జీవితంలో చూస్తాం. మనం ఏది చేసినా, ఈ లోకపరంగా నువ్వు ఏ విషయంలో ప్రయాసపడుతున్నా, ఆత్మ సంబంధమైన విషయాలైనా ఏక మనస్సుతోనే, ఏక గురితోనే మనం చేయాలి. ప్రార్థన చేసినా, స్తుతించినా, వాక్యం చదివినా, వాక్యాన్ని ధ్యానించినా, వాక్యాన్ని బోధించినా, వాక్యం వినేటప్పుడైనా ఏక మనస్సుతోనే మనము ముందుకు కొనసాగాలి. ఖచ్చితంగా అప్పుడు మనము అన్నిటి పొందుకుంటాం. దేని నిమిత్తం వ్యక్తిగత ఏక మనస్సుతో ప్రయాసపడుతున్నావో దానిని నీ జీవితంలో చూస్తావు. ఈ ఏక మనస్సు అనేది మనల్ని దేవునికి బహు దగ్గరగా చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఏక మనస్సుతో ప్రార్థించిన, ఏక మనస్సుతో స్తుతించిన, గ్రహించండి, చక్కని ఆత్మ సంబంధమైన మర్మాలు కలిగిన దర్శనాలు మనం చూడగలుగుతాం. ద్విమనస్తత్వంతో మనం ఏది చేసినా, ఏది వెతికినా మనకు అర్థం కాదు, దేన్ని మనం పొందుకోలేము. మనము పొందుకోలేకపోవటానికి, కోల్పోవడానికి, స్థిరంగా నిలబడలేకపోవటానికి మనం కలిగి ఉంటున్న ద్విమనస్తత్వం. నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో కొన్ని వాక్యాధారాలు కనుక మనం గమనించినట్లయితే, కొంతమంది భక్తులు ఏక మనసుతో ప్రార్థన చేసి గొప్ప అద్భుతాలు చూశారు. ఏక మనసుతో స్వార్థను ప్రకటించడం ద్వారా అనేక మంది రక్షించబడ్డారు. అనేక సూచక క్రియలు, మహత్కార్యాలు జరిగాయి. ఏక మనసుతో స్తుతించినప్పుడు కూడా గొప్ప అద్భుత కార్యాలు, మహత్కార్యాలు దేవుడు చేస్తున్నట్లుగా వాక్యంలో చూస్తాం. ఒకసారి ఏక మనస్సుతో శిష్యులు, మిగతా ప్రజలు, మొత్తం 120 మంది ప్రజలు మేడగది మీద పరిశుద్ధాత్మ అభిషేకం కొరకట ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు 10 రోజులు. వారు దేని నిమిత్తం 120 మంది ఏక మనసుతో, ఏక భావనతో, ఏక ఆలోచనతో
ఒకే గురితో ప్రార్థన చేశారో దానిని అక్కడ కలిసి ప్రార్థిస్తున్న 120 మంది కూడా పొందుకున్నట్లుగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14, 2వ అధ్యాయం 2 నుంచి 14 వరకు 4 వరకు మనం చూస్తాం. వాళ్ళందరూ ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అలా చేస్తుండగా ఆకాశం నుండి గొప్ప శబ్దముతో గాలి వచ్చి అగ్ని అభిషేకముతో అక్కడ వాళ్ళందరినీ కూడా నింపినట్లుగా, వాళ్ళందరూ అగ్ని అభిషేకమును పొందుకున్నట్లుగా వాక్య భాగంలో చూస్తాము నా ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే పేతురు ఇతర శిష్యులు సువార్తను అంగీకరించని వారి ఎదుట సూచక క్రియలు మాత్కార్యాలు జరగాలని ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు అక్కడ వాళ్ళు ప్రార్థిస్తుండగానే ఏక మనస్సుతో భూమి కంపించిందట. అప్పుడు వాళ్ళు ధైర్యంగా సువార్తను ప్రకటించారు అని అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 24:31 రాయబడి ఉన్నది. అలాగే ఏక మనస్సుతో సంఘమంతా ప్రార్థిస్తున్నప్పుడు పేతురును చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా ఏక మనస్సుతో ఆసక్తితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే సంఘమంతా చేస్తున్న ఏక మనస్సుతో చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి పేతురు యొద్దకు ఒక దేవదూతనే పంపించి చెరసాల నుండి పేతుని బయటికి విడిపించినట్లుగా చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5-7 వచనాలు మనం ఈ భాగాన్ని చూస్తాం. అలాగే పౌలు శీలలు ఏక మనస్సుతో వారి ఇరువురు దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తుండగా అక్కడ పెద్ద భూకంపము సంభవించింది. బంధకాలు తెగిపోయాయి. అనేకులు ఆ సూచక క్రియలు మాత్కార్యాలు చూశారు. చెరసాల అధిపతి కుటుంబం కూడా రక్షించబడింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనం ఈ మాటలు చూస్తాం. అలాగే ఏక మనసుతో ఫిలిప్ అనే భక్తుడు స్వార్థను ప్రకటిస్తూ సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తుంటే దయ్యాలు పారిపోయాయి, స్వస్థతలు జరిగాయి. అనేకులు ఏక మనస్సుతో ఫిలిప్ బోధ విని నమ్మి మారు మనస్సు పొంది బాప్తిసం పొందారని అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 6, 7, 12 వచనాలు స్పష్టంగా రాయబడినది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని సేవకులారా, దేవుని పరిచర్య, దేవుని సేవ ప్రస్తుతం మనది కొద్దిగా ఉండవచ్చు, కొద్ది మందితోనూ కొనసాగించి ఉండవచ్చు, కొద్దిగా నీ పరిచర్య ఉన్నదేమో. అయితే ఈ కొద్దిగా దేవునికి అనుగ్రహించిన పరిచర్య నమ్మకముతో, విశ్వాసముతో, ఏక మనసుతో, ఏక భావనతో, ఏక దృష్టితో ముందుకు కొనసాగు. దేవుడు భవిష్యత్తులో మహాభివృద్ధి కలిగినటువంటి సంఘంగా నీ సంఘాన్ని, నీ పరిచర్యని విస్తరించబోతున్నాడు, విస్తరింప చేయబోతున్నాడు. నీ పరిచర్యలో దేవుడు సూచక క్రియలు, మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు, దయ్యాలు పారిపోయేటువంటి గొప్ప మహిమకరమైనటువంటి పరిచర్యను దేవుడు నీ ద్వారా జరిగించబోతున్నాడు. ఈ మాటలు దేవుడు వింటున్న సేవకులతో మాట్లాడుచున్నారు. ఇప్పుడు వింటున్న నమ్మశక్యంగా లేవేమో, కానీ దేవుడు నీ పరిచర్య ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నారు. అయితే విశ్వాసముతో కొద్దిగా ఉన్న ఈ పరిచర్యను ఏక మనసుతోనే కొనసాగించు. గురి యొద్దకు పరిగెత్తు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఏక తాత్పర్యముతో దేవుని మహిమార్థమైన నీ పరిచర్యను ఏక మనస్సుతో కొనసాగించు. ఏక మనస్సుతో దేనినైనా చేస్తే, ఏదైతే మనం చేస్తున్నామో ఏక మనస్సుతో దాన్ని ఖచ్చితంగా పొందుకుంటాం. నువ్వు చేస్తున్న బిజినెస్సా, నువ్వు చేస్తున్న ఉద్యోగమా, నువ్వు చేస్తున్నటువంటి ఏ పని అయినా సరే, నువ్వు చేస్తున్న ఏ ప్రయత్నం, ఏ ప్రయాస అయినా మధ్యలో ఆటంకపరిచే శక్తులు, ద్విమనస్తత్వం, వేరు ఆలోచనలు, ఓడిపోయే ఆలోచనలు వస్తుంటే పట్టించుకోకు. సందేహాలు వస్తుంటే సందేహాల్లో సతమతం అవ్వద్దు, మధ్యలో ఆగిపోవద్దు, పని ప్రారంభించు. దేవుని ఆత్మని మధ్య సంచరిస్తూ ఉన్నారు. పనిని ముగింపచేసేది దేవుడు. సందేహించకుండా ఏ మనస్సుతో నువ్వు స్టార్ట్ చేసావు, ఏ ఉద్దేశంతో నువ్వు పని ప్రారంభించావు, అది సేవ పరిచర్య అయినా సరే, కొద్దిగా ఉన్నదేమో, కొద్ది శాలరీతో నీ కుటుంబాన్ని పోషించుకుంటున్నావేమో,
ఇంకా ప్రస్తుతం నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో, మహాభివృద్ధిలోనికి దేవుడు నీ పరిచయను, నీ ఉద్యోగాన్ని, నీ బిజినెస్ను, నీ ఆత్మీయ స్థితిని, నీ చేస్తున్న దానిని వృద్ధి చెందించబోతున్నాడు. మహాభివృద్ధి. దేవుని మహిమను నీ ద్వారా అనేకులకు చాటబోతున్నాడు. సర్వశక్తిమంతుడు మాట్లాడుతున్న మాటలు ఆగిపోవద్దు, సందేహించొద్దు. దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎంతగానో ప్రార్థన చేస్తున్నావు, ఎంతగానో ప్రయాసపడుతున్నావు, దేవుని దగ్గర ఎంతగానో వెతుకుతున్నావు. మధ్యలో ద్విమనస్తత్వం తెచ్చుకుంటూ సందేహాలు వచ్చినప్పుడు ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు అల్ప విశ్వాసంలో జారిపోతున్నావు? ఎందుకు సంశయిస్తున్నావు దేవుని కార్యాలను, దేవుని వాగ్దానాలను? వద్దు నా ప్రియ సహోదరి, సహోదరుడా. సందేహాలు, సంశయాలు, సందిగ్ధాలు, అవిశ్వాసం, అల్ప విశ్వాసము, భక్తిహీనత మనలో ఉండకూడదు. ద్విమనస్తత్వం మనలోకి రాకూడదు. వస్తే మన ఆత్మీయ స్థితి పతనం అవుతుంది, ఆత్మ చల్లారిపోతుంది, దేవుని ఆత్మ దుఃఖపడతారు. దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, చేసిన పని ప్రారంభించినప్పుడు అన్ని సాఫీగానే జరగవు సుమా. మధ్యలో ఆటుపోటులు, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. అవి వచ్చినప్పుడు కొంతమంది ఇది బాగాలేదని ఇంకొకటి స్టార్ట్ చేస్తారు. అనుకూలంగా ఉన్నప్పుడేమో ఇది బాగుందంటూ ఉబ్బి తబ్బిబ్బవుతూ అదే మార్గంలో కొనసాగుతూ ఏదైనా ఒక ఆటంకం వస్తే, ఏదైనా ఒక ఒడిదుడుకులు వస్తే, ఏవైనా ప్రతికూలమైన పరిస్థితులు వస్తే దాన్ని డ్రాప్ చేసేస్తారు. సందేహంతో ఓడిపోతామని భయపడి ఆపేసి మళ్ళీ ఇంకొక దానిలో వెళ్ళి అక్కడ నష్టాలను ఎదుర్కొంటారు. ఈ విధంగా ఈ మాటలు వింటున్న వారు ద్విమనస్తత్వం కలిగి సందేహాలతో మీరు చేస్తున్న పనిలో వృద్ధి చెందలేకపోతున్నారు. ప్రతికూలమైన పరిస్థితిని ఎదుర్కోలేని శక్తిహీనులుగా ఉంటున్నారు. దేనిలో కూడా నిలబడలేకపోతున్నారు కదా. మీరు నిలబడలేకపోవటానికి, ఫలించలేకపోవటానికి, అసమాధానంగా బ్రతకడానికి, దేవుని యొద్ద నుండి దేన్ని పొందుకోలేకపోవటానికి నీలో ఉన్న ద్విమనస్తత్వమే కారణము. దేవుడు నీతో ఎంతగా మాట్లాడుతున్నా, దేవుడు తన చిత్తాన్ని నీకు ఎంతగా బయలుపరుస్తున్నా, దేవుడు నీ పట్ల ఆసక్తిని కనపరుస్తున్నా, ఆశతో ఎదురు చూస్తున్నా, నీవు మాత్రం రెండు తలంపుల మధ్య, రెండు ఆలోచనల మధ్య, రెండు మార్గాల మధ్య నువ్వు కొట్టిమెట్టాడుతున్నావు. కాబట్టి వీటన్నిటి గ్రహించలేని గుడ్డితనంలో ఉంటున్నావు. జాగ్రత్త. నీలో ఉన్న ద్విమనస్తత్వాన్ని దేవుని యొద్దకెళ్ళి సరి చేసుకొని విడిచిపెట్టు. ఏక మనస్సు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు ఏక మనస్సుతో నేను నడిపించడానికి ఈరోజు నీ మాటలు మాట్లాడుతున్నాడు. ద్విమనస్తత్వం మనలో ఉన్నది కాబట్టే సరి చేసుకోమని దేవుడు మనతో మాట్లాడుచున్నారు. సరి చేసుకుందాం. సాతానుడు కలిగి చేసే ద్విమనస్తత్వం మనలో ఉండొద్దు. దేవుడు అనుగ్రహించేటువంటి యేసయ్య మనస్సు, క్రీస్తు మనస్సు, అదే ఏక మనస్సు కలిగి ఈ లోకంలో దేవుని పరిచర్యలో, లోకానుసారమైన విషయంలో, కుటుంబపరమైన విషయంలో, ఉద్యోగ బిజినెస్ విషయాల్లో, మీరు చేస్తున్న ఏ పని, ఏ ప్రయత్నంలోనైనా, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏక మనస్సుతో ఏక గురి కలిగి ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు గరుడవైన యేసయ్య, నీ పరిశుద్ధమైన బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు. నిజమే ప్రవ్వా, రెండు తలంపుల మధ్య, రెండు ఆలోచనల మధ్య ద్విమనస్తత్వం కలిగి సతమతమైపోతూ దేనిని పొందుకోలేక నిరాశలోనికి వెళ్ళిపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. ఏక మనస్సును వింటున్న మా అందరికీ అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, క్రీస్తు మనస్సును మాకు కలిగించేయండి. ఏక మనస్సును, ఏక హృదయాన్ని, ఏక తాత్పర్యాన్ని మాలో ఉంచండి. మా చేయి పట్టి మీ ఉన్నతమైన మార్గములు, ఉన్నతమైన పిలుపుతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. నూతనమైన మార్గాల్లో ఏక మనస్సుతో నడిచినట్లుగా మీరే మాకు శక్తిని ప్రసాదించండి. అన్ని విషయాల్లో ఏక మనస్సు కలిగి గమ్యానికి చేరునట్లుగా మీ సహాయం మాకు అందించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మనందరికీ పరిశుద్ధాత్ముడు ఏక మనస్సును, ఏక హృదయాన్ని, ఏక ఆత్మను
అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ఆమెన్.